వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 20 మంది బీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రామాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎండగట్టారు. కాంగ్రెస్ అరాచకాలకు జనం బుద్ధి చెప్తున్నారని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో అయితే బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 20 మంది బీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఇంకా కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా జగిత్యాల జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 7 మండలాలు ఉన్నాయి. అందులో 3 ఇటు వేములవాడ నియోజకవర్గానికి వస్తుండగా కోరుట్లకు సంబంధించి 5 మండలాలు ఉన్నాయి, మేజర్ గ్రామ పంచాయతీలు. అందులో ఇప్పటి వరకు 22కు పైగా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 25కు పైగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు గ్రామాన పరిచయం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చారు. భారీ మెజార్టీతో ఇప్పుడు గెలిచినటువంటి అనేక మందిలో మెజార్టీ భారీగానే వచ్చినట్టు మనకు తెలుస్తోంది. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, ఇందులో మొదటి రిజల్ట్ కోరుట్లకు సంబంధించి మెట్పల్లిలోని కేసీఆర్ తండా ఉంటది. కేసీఆర్ తండాలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఈ ఇప్పుడు ఎలక్షన్ జరిగినటువంటి తండాల ప్రాంతంలో మెజార్టీ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ తండావాసుల్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైతే విజయం అయితే సాధించారు. ఇంకా కూడా ఎలక్షన్ కొనసాగుతుంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 40 నుంచి 50 స్థానాలు అయితే సాధించే అవకాశం మనకు కనిపిస్తోంది. సింధూరా అయితే సందీప్ రావు, ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ మొత్తం పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుంది అంటున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా 10 కావచ్చు. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎందుకంటే మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, అలాగే మేడిపల్లి, ఇట్లా అనేక ప్రాంతాలు కూడా ఒక 6 మండలాలు మేజర్ గా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో దాదాపు ఓటర్ల సంఖ్య కూడా 5,000కు మించి ఎక్కువ ఉన్నటువంటి సందర్భం. ఈ క్రమంలో ఆ ఓటింగ్ లెక్కించడం ఒకటి, అలాగే పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ జరిగేసరికి 9:30 నుంచి 10 అయ్యే అవకాశం ఉంది. అయితే మరొక ప్రధానమైన అంశం, మెట్పల్లిలో ఒక వార్డు సభ్యుడు సేమ్ ఇద్దరికి ఒకటే ఓట్లు రావడం జరిగింది. 84 ఓట్లు. ఈ క్రమంలో టాస్ వేయగా బీఆర్ఎస్ అభ్యర్థి సానుభూతి పరుడు గెలిచినట్టు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అవుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఇప్పుడు ఈ ఓటింగ్ ద్వారా కోరుట్ల నియోజకవర్గం నుంచి మనకు వెల్లడైనట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తంగా మరొక 20 దాదాపు 45 స్థానాల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సింధూరా, అయితే సందీప్ రావు, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ అనేది సజావుగా సాగుతోందా? ఏమన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందా? ఎందుకు అనంటే కొన్ని నియోజకవర్గాల్లో రీకౌంటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్, వాస్తవం అంటే సహజంగా ఉద్రిక్తత సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టారు. అందరినీ బైండ్ ఓవర్ చేశారు. ఎటువంటి ఉద్దేశం కూడా లేకుండా, అంటే మేజర్ గ్రామ పంచాయతీ ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీ తీసుకుంటే అక్కడ ఉద్రిక్తత ఉంది అనేటువంటి అవకాశం ఉంటే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎటువంటి గొడవ లేకుండా పీస్ఫుల్ గా అయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలైతే కొనసాగాయి. ప్రస్తుతం అయితే కౌంటింగ్ కూడా అదే వాతావరణంలో కొనసాగుతుంది. మరి ఎన్నికల రిజల్ట్ పూర్తి అంటే మేజర్ గ్రామ పంచాయతీ అయిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుంది, అధికారులు ఎలా అయితే కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే మనకు పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మనకు 9:30, 10 గంటల వరకు అయితే పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఏర్పడుతుంది. ఇప్పటికైతే కోరుట్లలో మాత్రము బీఆర్ఎస్ పార్టీ హవా అయితే కొనసాగుతుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.